ఈ మధ్యకాలంలో మనం వస్తువులను ఎక్కువ ప్రేమిస్తుంది అండ్ ఆ వస్తువులు అనేది మనని ఎన్నో సందర్భాల్లో మోసం అనేది చేస్తుంది. సో వస్తువులను ఎక్కువ ప్రేమించే కన్నా మనని మనం ఎక్కువ ప్రేమిస్తే, మన పైన మనం ఎక్కువ నమ్మకం పెట్టుకుంటే మనం చాలా ముంగడికి అనేది మనం వెళ్తాం. ఒకరోజు ఒక వ్యక్తి చాలా డిప్రెషన్కి వెళ్ళాడు, ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇక చచ్చిపోవడానికి ఒక వాగు దగ్గరికి వెళ్ళాడు. వాగు లోపలికి వెళ్ళాడు, దాని లోపల కొద్దిగా వెళ్తుంటే మునిగిపోతున్నాడు. పెద్ద మనిషి ఒక ఆయన ముసలైన దూరం నుంచి తీసుకుంటూ పోతున్నాడు. గురువు ఏంది నా లోపల దిగుతున్నాడు, ఏమైపోతుందని ఇంకా చూస్తే ఇంకా మొత్తానికి అతను మునిగిపోవడానికి రెడీ అయిపోయినాడు. ఇక లాస్ట్ మునిగిపోయాడు. ఇక ఈయన గురువు ఇమీడియట్గా కాపాడి బయటికి తీసుకొచ్చి మొత్తం ఇట్లా ఒత్తిడి నీళ్ళు బయటకు వచ్చి కళ్ళు తెచ్చు, అయ్యో నేను ఎందుకు బతికి, నన్ను ఎందుకు చచ్చిపోని చచ్చిపోని పోతా అప్పుడు ఏడవకు. ఏమైంది చెప్పు, ఏమైంది? అప్పులు నా దగ్గర అప్పులు నుంచి చచ్చిపోతావు, నేను నీకు కాపాడతా కదా, నీకు లప్పులు ఏవైతున్నాయి అన్ని నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, నీ ప్రాణాలు అనేది నేను సేవ్ చేస్తా అని చెప్పేసి నిజంగా మీ నా అప్పులు అనేది మొత్తం కూడా తీర్చేస్తా బాబుగా అని ఒక పెద్ద మనిషి దగ్గరికి తీసుకువెళ్ళాను. అంటే ఒక కోటీశ్వరుడి దగ్గర తీసుకెళ్ళి, ఆ కోటీశ్వరుడు ఈ గురువుకి ఎప్పుడు మెంటరింగ్ చేస్తుంటాడు అనమాట. సో ఆ కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెవులో ఏదో చెప్పాడు అనమాట గురు. ఇదంతా సీను ఆ అప్పులతో కూడుకున్న వ్యక్తి అనేది చూస్తున్నాడు. ఆ చెవులో చెప్పిన తర్వాత కోటేశ్వరుడిని నేను 2 లక్షలు ఇస్తా. మళ్ళా చెవులో ఇంకో మాట చెప్పింది, 5 లక్షలు ఇస్తా. చెవులో ఇంకో మాట చెప్పింది, 7 లక్షలు ఇస్తా. ఇది సాకైపోతుంది, నన్ను ఏమైనా చేస్తుందా ఇది? మళ్ళా చెవులో చెప్పిండు, 10 లక్షల కన్నా ఎక్కువ ఇస్తా. కంగారు పడిపోయింది. గురు ఏం నన్ను ఏమైనా తాగడ పెడుతున్నావా ఏంది ఈడ, ఏం సంగతి అంటే అప్పుడు ఆ గురువు అన్నాడు అనమాట, ఏం లే, ఫస్ట్ నీ 2 కాళ్ళు ఇస్తాను, 2 లక్షలు ఇస్తాను. తర్వాత 2 చేతులు 2 కాళ్ళు కూడా ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను. తర్వాత నీ కిడ్నీ అదంతా కూడా లీవర్ ఏదైతుందో అది కూడా ఇస్తాను, ఆల్మోస్ట్ 10 లక్షలు ఇస్తాను. నీ బాడీలో ఉన్న ఆర్గన్స్ మొత్తం కూడా ఇస్తాను, 50 లక్షలు ఎన్నికలు అడిగాను. ఏంటి నువ్వు నా ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పేసి నా బాడీలో ఉన్న పాటలు అంతా అమ్ముతున్నావు, ఎందుకు 50 లక్షలు వస్తాయి, నీ అప్పులు మొత్తం తీరిపోతాయి. ఊకో 50 లక్షలు ఏంది, ప్రాణం ఉంటే కోట్లనే సంపాదించి కాదా, గది చెప్పనికి ప్రాణం ఉంటే కొన్ని కోట్ల రూపాయలనే సంపాదించచ్చు. ఆఫ్టర్ ఆల్ ఈ పీకి మాటకి చిన్న అప్పులకో, చిన్న మాటలకో, చిన్న వర్డ్స్కో నిన్ను నువ్వు ఎందుకు అట్లా సంపేసుకుంటున్నావు? ఎన్నో జన్మలు తపస్సు చేస్తే మనిషి జన్మ ఇస్తాడంట ఆ దేవుడు. అట్లాంటి మనిషి జన్మని ఎందుకు అయ్యా నువ్వు అట్లా చేతులారా చంపుకుంటున్నావు? ఎందుకంటే ఎన్నో జీవుల్లాగా మనం అవతారం ఇచ్చినాక ఆఖరికి మనిషి జన్మ వస్తుంది. అట్లాంటి ప్రీషియస్ లైఫ్ మనకి ఇచ్చి మంచి ఫ్రీ ఎయిర్ ఇచ్చాడు, ఫ్రీ ట్రీస్ ఇచ్చాడు, ఇవన్నీ ఫ్రీగా ఇచ్చాడు కదా భగవంతుడు. అట్లనే వాల్యుబుల్ అయిన ఒక శరీరం ఇచ్చాడు కదా, ఒక కోట్లతో కూడుకున్న ఒక మైండ్ ఇచ్చాడు కదా. ఇవన్నీ ఉపయోగించుకొని ఎందుకు నువ్వు బౌన్స్ బ్యాక్ కావచ్చు? 100% బౌన్స్ బ్యాక్.